ఆ మరణాన్ని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడి మోసినంత ఉదంతం ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం అప్పటి వెళ్ళరండి. రెండోది, ఇవాళ మీకు రాప్తాడు ఇష్యూ అయినా సరే, రాప్తాడు ఆయన కార్యకర్త చనిపోయిన తప్పుడు వెళ్ళాడు. నెక్స్ట్ ఇక్కడ విగ్రహావిష్కరణ, ఆయన కార్యకర్త సర్పంచ్, ఉప సర్పంచ్ చనిపోయాడు. ఆయన వాళ్ళ నాన్నగారు ఛాలెంజ్ విన్నారా నిన్న? ఆయన లేదు, మీరు ఇంకోటి వేరే వర్షన్ చెప్తున్నారు. 5 కోట్లు ఐపీ పెట్టేసి ఆయన చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని వాదన కూడా తెలుగుదేశం తెర మీద తీసుకొచ్చింది. తీసుకురండి సార్. వాళ్ళు నిన్న వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఛాలెంజ్, మీరు నేను ఎందుకు, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలరా? ఆయన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు కదా. ఐ కెన్ షో ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. ఇది మా అబ్బాయి యొక్క క్యారెక్టర్, మా అబ్బాయి యొక్క జీవితం. ఆయన ఏ సర్కమ్స్టాన్సెస్లో ఆత్మహత్య చేసుకున్నాడో వాళ్ళ నాన్నగారు ఛాలెంజ్ చేశారు. మరి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరు ఛాలెంజ్ చేస్తే, పోనీ మీరు అన్నట్టు తెలుగుదేశం ఆపాదించిందో లేదా జగన్మోహన్ రెడ్డి గారు అది తప్పు అని ఆపాదించిందో మనం విశ్లేషించాలి. యాజ్ అ ఫాదర్ ఆయన ఒక క్రెడెన్షియల్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయనకి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆయన కాంట్రడిక్ట్ చేసి దిస్ ఇస్ వాట్ అని వాళ్ళ స్థానాల్లో ఉన్న వాళ్ళని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళ నాన్నగారు మా అబ్బాయి క్యారెక్టర్ అది, మీరు అసాసినేట్ చేస్తున్నారు, ఇది తప్పు, ఇది మా అబ్బాయి అని చెప్తున్నాడు అతను. ఆయన ఊర్లో రండి, నేను ఛాలెంజ్, నేను మీరు ఇసిన ప్రతి సవాల్కి నా దగ్గర సమాధానం చెప్తానని చెప్తున్నాడు. మీరు ఏ విధంగా పోరాటం చేస్తారు? మీరు అన్నట్టు పొదిలి పొగాకు రైతుల గురించి, గుంటూరు మిర్చి రైతుల కోసం, రైతుల వెతల కోసం ఒక అపోజిషన్ పార్టీ తరలిలో దాంట్లో మీరు ఏమో మాట్లాడతారో సరే ఆలోచించండి. దీనికి ఇది సమాధానం చెప్పగలుగుతున్నారా? చెప్పండి సార్. ఇది చెప్పకుండా ఎంతసేపు మకిలి వాళ్ళ నెత్తి మీద ఎంత బురద జల్లడం, దాన్ని కడుక్కోండి. సో అయితే అంటే ఇంకేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడైతే? ప్రస్తుతానికి మామిడి రైతులకి చిత్తూరు వెళ్ళబోతున్నాడు సార్. డేట్ డిక్లేర్ అవుతుంది వాళ్ళ రేపటి. రైతు సమస్యల మీద ఫస్ట్ కాలం ఎత్తుకుంటున్నాడు. ఎలక్ట్రిసిటీ ట్రోప్ ఛార్జీల మీద ఆల్రెడీ వాళ్ళ శ్రేణులతోనూ, వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ, కార్యకర్తలతోనూ చేయించవలసిన పని చేయించాడు. నిరసన కార్యక్రమం. ఇందులో మీకు అది నిరసనలోనూ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా పార్టీ ఏం చేస్తుందో కనిపిస్తుంటే, అది కాకుండా దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం? పొద్దుల్లో 40,000 మంది కాలకాయలు వచ్చారని, మీరేమో 15,000 మంది. ఆ అంబిగ్యూటీ ఎందుకు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. రైతులు వాళ్ళు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది, మీరు ప్రభుత్వం చెప్పింది అంటే నేను కూడా చెప్తున్నాను కదా. నాకు ఇవాళ ప్రజా సమస్యలు, ప్రజలకు పడుతున్న మానసిక వ్యతల మీద ఒకటి విద్యుత్ ఛార్జీలు ప్రజలందరిది బాదుడే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటప్పటే ఇంకా నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అన్న దగ్గర ఈ ట్రూ అప్ ఛార్జీలు ఇండైరెక్ట్ వెర్షన్స్తో బాధిన విషయం. ఆనాటి చేసిన బాదుడే ప్రోగ్రామ్కి కాంట్రడిక్టరీగా చేస్తున్న పనులకి ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ రైతులు కంటిన్యూగా ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళు దగ్గర 89,000 కోట్ల పైచీలకి రాష్ట్ర ఖజానాకి ఇచ్చారు సార్ రైతుల వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా. ఇవాళ డ్రాస్టిక్ ఫాల్. వాళ్ళకి తిరిగి ఆర్థికంగా 50,000 అండ్ అగ్రిగేట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇచ్చిన దాన్ని ఏమీ కాకుండా తృణప్రాయంగా తీసేసి వాళ్ళు రూపాయి డబ్బులు లేని పరిస్థితి చేస్తుంటే దాని మీద ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. సో రైజ్ సర్వే కూడా వచ్చిందండి. మొత్తానికి ఏంటంటే కంప్లీట్ సర్వే ఆయన అవుట్కమ్ ఇచ్చారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే 6 మంత్రుల పనితీరు బాగుందని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారాయణ గారు, రామానాయుడు గారు, పయ్యావుల కేశవ్ వీళ్ళు బాగుందని, మరో 9 మంది మంత్రులు పనితీరు పర్లేదు. ఎవరంటే కొండపల్లి శ్రీనివాస్ గారు, గుమ్మడి సంజయరాణి గారు, కందుల దుర్గేష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, వంగల్పూడి అంతా, నాదిల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనంద్ రామనారాయణ వీళ్ళ పర్లేదు, పనితీరు పర్లేదు. ఇక 10 మంది మంత్రుల పనితీరు బాగోలేదని చెప్పిన దాంట్లో కొల్లు రవీంద్ర గారు, సత్యకుమార్ గారు, పార్థసారథి గారు, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి, సుభాష్. ఇదండి ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. అందులో అమరావతి 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్. దిస్ ఈజ్ వాట్. ఇది మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తుంది. నెగటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నది ప్రస్తుతం ఈ ప్రభుత్వం కేవలం పయ్యావుల కేశవ్ గారు ఒకలే నాన్న తెప్పులు పడి ₹4 డబ్బులు అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు సక్రమైన మార్గంలో ఎక్కడ ఛానలైజ్ అవుతున్నాయి ఎవరికి అర్థం కావట్లేదు. ఈరోజు అది ఆ యాక్టివిటీ 2 పయ్యాల్లాగా ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు మొన్నటి మీద బ్రేక్ అయ్యి ఇది విపరీతంగాను విభిన్నంగాను ఉంది. ఆయన మాటకి ప్రమాణ స్వీకారం తదనంతర పరిణామాల్లో నన్ను 95లో చీఫ్ మినిస్టర్ని చూస్తారన్న దగ్గర 95 కాదు కదా, కనీసం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయనకున్న నేపథ్యాన్ని కూడా ఒక్కసారి ప్రదర్శించలేకపోతున్నారు. ఇది చాలా విడ్డూరంగాను వింతగాను ఉంది. ఒకసారి ఆడియో చూద్దామండి అక్కడ. అదే
చూశారు కదా, అంటే జనం ఎలా తరలిస్తున్నారు. వీళ్ళేమో వైసీపీ వాళ్ళు జనం అంటారు, లేకపోతే కార్యకర్తలు అంటారు. ప్రభుత్వం చెప్పేది ఏంటి? వాళ్ళిద్దరూ కాదు, అసాంఘిక శక్తులు అంటుంది ప్రభుత్వం. మరి దానికి సంబంధించిన క్లారిటీ అంటే ఎక్కడ ఇప్పుడు ఇన్ని జిల్లాలు, ప్రతి జిల్లా ఎస్పీ దగ్గర ఎవరైతే యాంటీ సోషల్ మినిస్టర్ ఆ లిస్ట్ ఉంటుంది. మరి ఎందుకు కన్సాలిడేట్ చేసి ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని? అలా కాదండి, ఇప్పుడు నగరంలో ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు రౌడీ షీటర్లు ఇలా బైండ్ ఓవర్ కేసులో ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ గృహ నిర్బంధాలు అక్కడి నుంచి ఫస్ట్ మూవ్ చేస్తారు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటివన్నీ తెలిసి కూడా అందులో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు మీరు నన్ను చాలా అమాయకంగా ప్రశ్న అడగడం నేనైతే ఆశ్చర్యానికి గురవుతున్నాను. ఎందుకంటే కన్సాలిడేట్గా ఇంతమంది స్థానికతని చాటుకుంటున్నారు. అక్కడ స్థానిక ప్రజలను కూడా మీరు ఆ విధంగా అపవాదులేయడం ఎంతవరకు సమంజసం? స్థానికులు అయితే ఇబ్బంది లేదు. ప్రభుత్వం అనేది ఏంటి, 15,000 మంది ఈయన ఎక్కడ మూవ్ అయితే ఆయన వెంబడి తిరుగుతున్నారు. అంటే వెనకటికి మధ్యయుగాల్లో ఆటవిక సమూహాలు తిరిగేవి చూడండి, ఆ టైపులో తిరుగుతున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి ప్రభుత్వం భావన. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఎప్పుడైనా సభలో సమావేశాలు పెట్టినప్పుడు ఆయన వెనకాతల తన కార్యకర్తలు తన గణంతో బయలుదేరి వెళ్ళడం సర్వసాధారణంగా, అది రేరెస్ట్గా కొంతమందికి జరుగుతుంది. నేను ఇక్కడ కేసీఆర్ గారిని చూసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాను. చంద్రబాబు గారికి ఆ ప్రాబ్లం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎక్కడికి వెళ్ళినా జనాలు ఆటోమేటిక్గా వస్తారు కదా వాళ్ళు. నేను కంపారిజన్ ప్రజలకు గమనించాలి సార్. ప్రజా నాయకులు వేరు, ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు వేరు. ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను మాట చెప్తాను మీకు, పాదయాత్ర అనంతరం జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని లేదంటే యాత్ర అనంతరం రామారావు గారిని ఎందుకు ఆవిష్కరించుకున్నారంటే వాళ్ళ ప్రజల వ్యతల్ని తెలుసుకుని ప్రజల కష్టాలకి వాళ్ళ వంతుగా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పిన తర్వాత ఏమేం చేశారన్నది. ఉదాహరణకి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, 60 రూపాయల పెన్షన్, చరిత్ర అది. అలాగే మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే జనతా భోజనం కూడా అండి, అదే అంటే ల్యాండ్ మార్క్స్ చెప్తున్నా. ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, పాదయాత్ర తనంతరం ఆయన ఆరోగ్యశ్రీ, అలాగే రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇవి చరిత్ర. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వేతల్ని నవరత్నాలతో వాళ్ళకి సుఖశాంతులు విరజింపించాడు 5 సంవత్సరాల పాటు. సో ఇవి ఎప్పుడైతే జరుగుతాయో సార్ వాళ్ళని ప్రజలు ఆవిష్కరించుకున్న నాయకులు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఇప్పుడు నాకు ఎవరో నిన్న ఒకటి అడిగారు, ఈ మాటకు వస్తే చంద్రబాబు గారు కూడా పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ఈ రెండు గమనించండి. వాళ్ళ రాజకీయ నేపథ్యంలో ప్రజా నాయకులు అయిపోయిన తర్వాత పాదయాత్రల సారాంశంలో ప్రజల వ్యతలు తెలుసుకుని సొల్యూషన్స్ ఇచ్చింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అది చంద్రబాబు గారిది ఒక్కటి చెప్పండి మీరు. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను